కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. అది కొడితే బ్రెయిన్లో రేడియో లూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయి. వాడు ఆ డ్రగ్ కొడితే 20 ఏళ్ళ తర్వాత దొరుకుతాడు. అలాంటి డ్రగ్స్ ఉన్నాయి. సో ఐ ఫీల్ దిస్ ఫిలిం విల్ లీవ్ ఎ రేడియో లూసెంట్ ఇమేజ్ ఆన్ యువర్ బ్రెయిన్స్. హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి కల్కి 2898 AD. ఈ మూవీకి పెద్దగా ఇంట్రడక్షన్స్ అలాంటివి అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఈ మూవీ గురించి తెలియని మూవీ లవర్స్ ఎవరు ఉంటారో. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షార్ట్ ఇంట్రో మీకోసం. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా ప్రభాస్ గారు అండ్ చాలా మంది బిగ్ స్టార్సే ఉన్నారు. వాళ్ళ గురించి డీటెయిల్ గా నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్ అండ్ ప్రొడ్యూస్డ్ బై వైజయంతి మూవీస్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ అనే మాట కూడా చాలా చిన్నది, అంతలా బాగుంది మూవీ. డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ ఇట్ వాజ్ ఏ హిట్ మూవీ. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మీ అందరికి స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇట్ వాజ్ ఏ సైఫై థ్రిల్లర్ విత్ మైథలాజికల్ ఎలిమెంట్స్. ఈ మూవీ ఫ్యూచర్ లో 2898 AD ఇయర్ లో జరుగుతున్నట్లుగా చూపిస్తారు. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే బేసిక్ గా మన కలియుగాన్ని ఎండ్ చేయాలనుకుంటారు. మనం ట్రైలర్ లో చూసుకుంటే దీపిక గారి కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డని విలన్ కలి కావాలనుకుంటాడు. అలాగే అశ్వత్థామ ఆ బిడ్డని కాపాడదాం అనుకుంటాడు. అండ్ మన భైరవ వచ్చేసి బౌంటీ హంటర్. సో లాస్ట్ కి మన అశ్వత్థామ ఆ బిడ్డని కాపాడా లేదా, అండ్ దీంట్లో మన భైరవ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని గురించి ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ సింపుల్. మూవీలో చాలా అంటే చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా థియేటర్ లోనే వాచ్ చేయండి. అండ్ డోంట్ మిస్ ది స్టార్టింగ్ పార్ట్, ఎందుకంటే స్టార్టింగ్ ఒక హై మూమెంట్ తో స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ లో అయిపోతుంది. ఇట్ ఈస్ డీసెంట్, అబోవ్ యావరేజ్. అండ్ ఇంటర్వెల్ తర్వాత మూవీ సెకండ్ హాఫ్ మొత్తం అన్ని హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఆ క్లైమాక్స్ లాస్ట్ 20 to 30 minutes అయితే ప్యూర్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎవ్రీ క్యారెక్టర్ ని చాలా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మన వింటేజ్ ప్రభాస్ ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మూవీలో ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విజువల్ ఎఫెక్ట్స్ గురించి. ప్యూర్ ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని CGI షార్ట్స్ అయితే రియల్లీ అమేజింగ్. యంగ్ అశ్వత్థామని ఎలా చూపిస్తారో అని కొంచెం భయపడ్డా, బట్ దే డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. టెక్నికల్ గా అన్ని ఎలిమెంట్స్ లో అందరు బాగా వర్క్ చేశారు. బట్ అఫ్ కోర్స్ కొన్ని లాస్ కూడా ఉన్నాయి. ఇవి మరీ మూవీని పెద్దగా ఇంపాక్ట్ చేసినట్లుగా నాకైతే అనిపించలేదు. ఆ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఆ ట్రాన్సిషన్ షార్ట్స్. బేసిక్ గా మూవీ అక్కడ పీక్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. అసలు ఆ విజన్ కి అండ్ ఆ థాట్ ప్రాసెస్ కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. స్టోరీ మాత్రం చాలా బాగా రాశారు, అంతే బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అలాగే మూవీలో చాలా క్యామియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా చాలా బాగా ఫిట్ అయ్యాయి మూవీలో. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.